త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అయితే మారిపోయాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇప్పుడు ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్ ని ఆయన అయితే సార్థకం చేసుకోబోతున్నాడు. అదేంటి ఎలా అనుకుంటున్నారో, దీంతో పాటు మన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. మామూలుగా రాజకీయ నాయకులకి విగ్రహాలు కట్టడం అయితే కామన్, కానీ ఈ మధ్య సినిమా వాళ్ళకి మైనపు విగ్రహాలు కట్టడం అయితే ఒక ట్రెండ్ గా అయితే మారిపోయింది. ఆ మైనపు విగ్రహాలు చేయడంలో ప్రసిద్ధి పొందిన సంస్థ మేడం టుసాండ్స్. ఈ మేడం టుసాండ్స్ మ్యూజియం కి అయితే ప్రపంచ వ్యాప్తంగా అయితే బ్రాంచ్లు అయితే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప ప్రముఖులు, సెలబ్రిటీలు బొమ్మలు అయితే మైనంతో అయితే చేసి ఆ మ్యూజియం లో అయితే వీళ్ళైతే పెడతారు. ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బొమ్మ కూడా అలా మైనంతో చేసి అయితే వాళ్ళైతే పెట్టబోతున్నారు. అదేంటి, అంతకుముందు ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు గారి బొమ్మలు అయితే పెట్టారు కదా, ఇప్పుడు రామ్ చరణ్ గారి పెట్టడంలో గొప్ప ఏంటి అని అనుకుంటున్నారు కదా. చెప్తాను వినండి. బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారికి అయితే ఎంత పెద్ద పేరు వచ్చిందో మనం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు వీళ్ళైతే ప్రభాస్ గారిని కలిసి మేడం టుసాండ్స్ బ్యాంకాక్ బ్రాంచ్ లో అయితే ప్రభాస్ గారి బొమ్మను అయితే వీళ్ళైతే పెట్టారు. ఇంకా ప్రభాస్ గారి తర్వాత ఈ ట్రెండ్ లోకి మహేష్ బాబు గారు అయితే ఎంటర్ అయ్యారు. ఆయన విగ్రహాన్ని వాళ్ళు ఎక్కడ పెట్టారంటే మేడం టుసాండ్స్ సింగపూర్ బ్రాంచ్ లో అయితే మహేష్ బాబు గారి మైనవ విగ్రహాన్ని అయితే వాళ్ళైతే ఆవిష్కరించారు. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత అల్లు అర్జున్ గారి విగ్రహాన్ని పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత మేడం టుసాండ్స్ దుబాయ్ లో అయితే అల్లు అర్జున్ గారి విగ్రహాన్ని అయితే వీళ్ళైతే ఆవిష్కరించారు. ఓకే, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ మేడం టుసాండ్స్ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉందంటే లండన్ లో ఉంది. ఇప్పటి వరకు చెప్పినవన్నీ వీళ్ళ సబ్ బ్రాంచ్లు అనమాట. ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మెయిన్ బొమ్మను అయితే మేడం టుసాండ్స్ లండన్ మెయిన్ బ్రాంచ్ లో అయితే వీళ్ళైతే ఆవిష్కరించబోతున్నారు. అదే ఇప్పుడు రామ్ చరణ్ గారు అందుకోబోతున్న ఘనత. దీనిపై ఉన్న మరో కథనం ఏంటయ్యా అంటే, మన అనంత్ అంబానీ గారి పెళ్లికి రామ్ చరణ్ గారు వెళ్లారు కదా, అక్కడ ముంబైకి మేడం టుసాండ్స్ లండన్ వాళ్ళు వచ్చి రామ్ చరణ్ గారి మెజర్మెంట్స్ తీసుకెళ్లారని ఒక కథనం అయితే బాగా వినపడుతుంది. ఈ న్యూస్ గనక నిజమైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ, మెయిన్ గా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. ఎందుకంటే చిరంజీవి గారు సాధించిన ఖ్యాతి అంతా ఎంతా కాదు. ఒక శిఖరం లాంటి చిరంజీవి గారికి వారసుడిగా వచ్చిన రామ్ చరణ్ గారి మీద స్టార్టింగ్ నుండే చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే ఆయన మీద చాలా అంటే చాలా ప్రెషర్ అయితే ఉంటది. అవన్నీ దాటుకుని, అవన్నీ అణుచుకుని ఆయన అయితే ఒక స్టార్ హీరో లాగా అయితే ఈ రోజు టాలీవుడ్ లో అయితే నిలబడ్డాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అయితే ఎదుగుతున్నాడు. అది ఫ్యాన్స్ అందరికీ గర్వకారణమే కదా. ఇంకా ఈ న్యూస్ గురించి పక్కన పెడితే, దాని తర్వాత గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఎప్పుడో త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అవ్వక ముందు స్టార్ట్ అయిన సినిమా గేమ్ చేంజర్ మరి కొద్ది రోజుల్లో అయితే ఈ సినిమా పూర్తిగా షూటింగ్ అయితే పూర్తి చేసుకుని గుమ్మడికాయ అయితే కొట్టబోతున్నారు. రామ్ చరణ్ గారి పాట అయితే షూటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు కొన్ని సీన్స్ అయితే ఉన్నాయంటే ఒక 15 రోజులు షూటింగ్ అయితే ఉన్నది. అది శంకర్ గారు ఎప్పుడు వస్తారో అప్పుడైతే తీస్తారు. ఇవన్నీ పక్కన పెడితే నిన్నైతే గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి అంటే ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడినట్టే. ఈ సినిమాని డిసెంబర్ లో అయితే రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళైతే సన్నాహాలు అయితే చేస్తున్నారు. వీళ్ళు 2 డేట్లు అయితే కన్సిడర్ లో అయితే చేసుకున్నారు, December 6, December 20. అదేంటి December 6 పుష్ప సినిమా ఉంది కదా, ఆ రోజు ఎందుకు రిలీజ్ చేస్తారు 2 పెద్ద సినిమాలు అనుకున్నారు. పుష్ప సినిమా రిలీజ్ అవ్వకపోతే December 6 అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. ఒకవేళ పుష్ప సినిమా ఆ రోజు ఎటువంటి పోస్ట్ పోన్ లేకుండా December 6 అయితే రిలీజ్ అయితే December 20 అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయింది. పుష్ప సినిమా ఇప్పటికే August 15 నుండి December 6 కి అయితే పోస్ట్ పోన్ అయింది. ఇంకా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకే లాస్ కాబట్టి వాళ్ళు మాక్సిమం December 6 అయితే ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా క్రిస్మస్ కానుకగా December 20, 25 మధ్యలో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. August 15 గేమ్ చేంజర్ సినిమా నుండి ఒక స్పెషల్ గ్లిమ్స్ లాంటిది అయితే రిలీజ్ చేసి దాంట్లో రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే ప్రకటిస్తారంట. మరి ఇది ఎంతవరకు నిజమో August 15 అయితే మనకైతే తెలుస్తుంది. మాక్సిమం ఇదైతే ఖచ్చితంగా 100% ఆ రోజు అయితే టీజర్ ఆర్ గ్లిమ్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయినా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా అయితే బ్లాక్ బాస్టర్. దీనిపైన నేనైతే స్పెషల్ వీడియో కూడా చేశాను, వెళ్ళి అయితే చూడండి. మరొకసారి అలాంటి ఘనత సాధించినందుకు రామ్ చరణ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.